హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో సుబ్బయ్య గారి హోటల్ తెలుసు కదా, అందులో స్పెషల్గా చేసే పెసర పునుగుల కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూసేవారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెసర పునుగుల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బాగా చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ సైజు చింతపండు తీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. పెసలైతే నేను ముందే నానబెట్టుకున్నాను. వాటర్ గ్లాస్తో గ్లాస్ పెసలు తీసుకుని 4 గంటలు నానబెట్టుకున్నాను. మీరు పెసరపప్పు కూడా నానబెట్టుకోవచ్చు. నేను హెల్తీగా ఉండాలని పెసలు నానబెట్టాను అనమాట. 4 గంటలు నానబెట్టిన పెసలు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుని చిన్న సైజు అల్లాన్ని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చిన్న టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ కర్రీలు ఉడుకుతాయి కాబట్టి కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకుని జీలకర్ర వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలన్నమాట. చూపిస్తాను ఎలా వేసుకోవాలని. ఇలా తీసుకుని వేసుకుంటమే. ఇదైతే పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్తోనే పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. మరి ఎక్కువేమో ఆయిల్ ఏం అవసరం లేదు. అయితే ఆయిల్ బాగా వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఎందుకంటే లోపల వరకు బాగా వేగుతాయి. చెప్పాను కదా, వీటిని పెసరపప్పుతో కూడా వేసి వేయించుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్కి సరిపడా పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకోండి. ఎందుకంటే కర్రీలు ఉడికినాక ఉబ్బుతాయి అన్నమాట. కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత వీటిని ఒక సైడ్ అయితే బాగా కాలనివ్వండి, కదపకండి. ఇలా కాలే కదా, అప్పుడు స్టిఫ్గా అవుతాయి అన్నమాట. అప్పుడు శుభ్రం బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక రెండో సైడ్ కూడా బాగా కాలుతాయి. ఇలా కాలినాక తీసేసుకోండి. ఈ విధంగా వస్తాయి. తర్వాత ఇంకా ఉన్నాయి పునుగులు, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. ఇప్పుడు మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ కర్రీలో ఫ్లఫీగా అంటే కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. ఇలా మళ్ళీ సేమ్ ఒక సైడు కాలినాక మాత్రమే కదపండి, లేకపోతే ఆయిల్ అనేది పాడవుతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవి, చాలా బాగా వస్తాయి. వీటిని స్నాక్స్ కింద కూడా తినవచ్చు. అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర. ఇలా డైరెక్ట్ కెచప్ వేసుకుని స్నాక్స్ కింద కూడా తినొచ్చు. టేస్టీగా అనిపిస్తాయి. ఆయిల్ కూడా పీల్చుకోలేదు చూసారా. తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టుకోండి. మీరు ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. వీటిని రెండట్ల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం ముందు, దాన్ని ఇలా పిసుక్కుని జ్యూస్ తీసుకోండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి చెయ్యి అడ్డు పెట్టుకుని వడగట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ వరకు వేసుకుని మళ్ళీ పిసుక్కుని మళ్ళీ తీసుకోండి. మరీ ఎక్కువ వేయకూడదనమాట, కొద్దిగా వేస్తేనే సరిపోతుంది చింతపండు పులుపు. ఇలా రెడీ చేసుకుని ఈ చింతపండు జ్యూస్ని కూడా పక్కకు పెట్టుకోండి. ఇంకా కర్రీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఇది హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. అయినా కానీ ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీనికి పోపు వేస్తారనమాట. అందుకు పోపు వేయాలి. 4 ఎల్లుల్లిపాయ రేకల్ని పొట్టి తీసి దంచి వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకుని వీటిని ఒకసారి కలుపుకోండి. ఈ పోపుని వేయించుకోండి. ఈ విధంగా వేగినాక 2 పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి. ఒక 3 ఉల్లిపాయలైనా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాపర్లో వేసుకోండి, బాగుంటుంది. అలా అని పేస్ట్ మాత్రం చేసుకోకూడదు. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఉల్లిపాయలు వేగినాక 2 టమాటాలను కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అవి కూడా వేగినాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి.
ఇవన్నీ ఈ విధంగా బాగా అయితే వేగాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి, లేకపోతే నేను వేసినట్టు ఒక స్పూనున్నర వరకు కారం వేసుకోండి. ఇలా వేసుకున్నాక ధనియాల పొడి కొద్దిగానే వేసుకోండి. అంటే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని, ముందుగా చింతపండు రెడీ చేసుకున్నాం కదా, ఆ చింతపండు పూర్తిగా వేసేసుకోండి. తర్వాత పులుసుకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసాను. వేసుకున్నాక ఇలా బాగా కలిసేలా కలుపుకుని, అంటే పునుగులు కూడా ఇందులో ఉడకాలి కదా, దానికి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. నేను ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక మరుగు రానివ్వాలి. అంటే ఒకసారి పొంగినట్టు ఇలా అవుతుంది కదా బాయిల్, అంతవరకు మరిగినాక ఇందులో వేసేసుకోవాలి ఈ పునుగుల్ని. చెప్పాను కదా, సగంగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు లోపల వరకు పీల్చుకుంటే, లేకపోతే ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే వాటర్తో గిన్నెని తీసుకుని అందులో ఒకసారి వేసుకుని అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకా జ్యూసీగా అయితే వస్తాయి అన్నమాట. తర్వాత ఇలా కూర దగ్గర పడుతుంది అనగా సిమ్లో పెట్టుకుని కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోండి ఉడికినాయా లేవా అని. చూస్తే ఇలా ఒకటి తీసుకుని చాకుతో సగంగా కట్ చేసుకోండి, తెలుస్తుంది మీకు ఉడికినాయా లేవా అని. ఇలా చూస్తే ఇంకొంచెం పచ్చిగా అయితే అనిపించినాయి, అంటే ఇంకా కొంచెం గ్రేవీ అయితే ఉంది కదా, ఇంకా సిమ్లో పెడితే ఉడుకుతుంది అనమాట. ఇలా సింపుల్ మెథడ్లో హోటల్ స్టైల్లో పెసర పునుగుల కర్రీని ఇంట్లోనే ఈజీగా చేసి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.